క్రికెట్లో ప్రస్తుతానికి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా వినిపిస్తున్న పేరు చూస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీనే. ఇతన్ని టీంలో తీసుకోవాలని చాలా ప్రెజర్ పెట్టారు అభిమానులు సైతం. ఎందుకంటే అతను అంతలా రెచ్చిపోతున్నాడు. వచ్చిన అవకాశాన్ని ప్రతిసారి ప్రతి ఫార్మాట్లో కూడా యూజ్ చేసుకుంటున్నాడు. మ్యాచ్ ఎక్కడ ఆడినా ఎప్పుడు ఆడినా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియా విజయాల్లో ఇప్పుడు జాతీయ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. అయితే ఐర్లాండ్తో జరిగిన 2 టీ20లో మాత్రం తనని తుది జట్టులోకి తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇండియా కూడా ఓడిపోయింది. దీంతో సెలెక్టర్లపై మరింత ఒత్తిడి పెరిగింది సూర్యవంశీని తీసుకోవాలని. ఈ సందర్భంగా పుజారా సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుజారా మాట్లాడుతూ, ఈ పర్యటనకు ముందు ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ చుట్టూ చాలా హైప్ ఉంది. ఒక యువ ఆటగాడిగా తన గురించి బయట వస్తున్న మాటలకు అసలు పట్టించుకోకూడదు సూర్యవంశీ. బయట ప్రపంచం నుంచి వచ్చే శబ్దాలను పక్కన పెట్టి కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టాలి అంటూ సూచించాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. అలాగే జట్టు ఎంపిక గురించి కూడా మాట్లాడుతూ పుజారా, వైభవ్ మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ జట్టులోకి ఎంపికవడం వేరే విషయం. ఇంగ్లాండ్ సిరీస్లో అతనికి వెంటనే అవకాశం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే భారత జట్టు తమ టాప్ 3ని మార్చడానికి అంత ఈజీగా ఇష్టపడదు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి క్వాలిటీ బ్యాట్స్మెన్లు టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి తొలి 3 మ్యాచ్ల వరకు వైభవ్ వేచి ఉండాల్సి రావచ్చు అని స్పష్టం చేశాడు. ప్రతిభ ఉన్నంత మాత్రాన జట్టులో చోటు తగ్గుతుందని చెప్పలేమని, సరైన సమయం కోసం ఎదురు చూడాలని వ్యాఖ్యానించాడు. ఒకవేళ అవకాశం వస్తే ఎలా ఆడాలో కూడా పుజారా వివరించాడు. అవకాశం వచ్చినప్పుడు అతను ప్రశాంతంగా నిలకడగా ఉండడమే కీలకం. భారీ స్కోర్లు చేయాలనే ఒత్తిడిని తనపై తాను పెట్టుకోకూడదు. మైదానంలోకి వెళ్ళి ఇలాంటి బెరుకు లేకుండా స్వేచ్ఛగా తన ఆటను తాను ఆడాలి అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే ఇంగ్లాండ్లోని పరిస్థితులు కూడా చాలా భిన్నంగా ఉంటాయని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో అతను కనబరిచిన ప్రదర్శనను ఇంగ్లాండ్ పరిస్థితుల్లో పునరావృతం చేయడం అంత ఈజీ కాదు. అందుకు అతను బాగా సిద్ధం అవ్వాలి. అక్కడ వాతావరణానికి, పిచ్లకు అలవాటు పడాలి. ఒకసారి అవగాహన పెంచుకున్నాక బంతిని చూసినా దానికి తగ్గట్టు ఆడటమే ముఖ్యం. మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయంటూ పుజారా వ్యాఖ్యానించాడు.